మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, దేవదాసులాగా మారి గడ్డం పెంచేశా. ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, ఫుడ్డు లేకపోయినా, బెడ్డు లేకపోయినా, పగలు రాత్రి వెతికి వెతికి నీకే లైనేశా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా, కాళిదాసులాగా మారి కవితే రాసేశా. ఇప్పుడు ఈ పాట ఏంటంటే, ఇలాంటి ఎన్నో పాటలు పాడి ఒక ఇన్స్టాగ్రామరు ఒక మైనార్టీ తీరిన ఒక యువతకి వలేసాడు అనమాట. వలేస్తే చిన్నపిల్ల కదా, తెలియక వాడు వలలో పడింది. వలలో పడిందని చెప్పి ఆ అమ్మాయికి మైనార్టీ తీరలేదని కూడా మర్చిపోయి వాడు హ్యాపీగా వాడి కోరికలన్నీ తీర్చుకున్నదే కాకుండా ఆ అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు అన్నీ తీసేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడు. బ్లాక్మెయిల్ చేయడం మొదలెడితే ఆ అమ్మాయిని నగలు తీసుకురమ్మన్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకెళ్ళి ఫోటోలు డిలీట్ చేయమని చెప్తే, నువ్వే కాదు మీ చెల్లిని కూడా తీసుకురమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడంట. ఇంకా అమ్మాయి పిచ్చిదైపోయి వాళ్ళ చెల్లికి చెప్తే ఈ విషయం అంతా బయటికి వెళ్ళిపోతే నన్ను ఎక్కడ చేస్తారు అని చెప్పి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడు విషయం బయటకు వచ్చి వాళ్ళ నాన్నగారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఆడి పేరు మీద ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో సహా మొత్తం వాళ్ళు సెర్చ్ చేసి హ్యాపీగా పోలీసులు విచారణ చేపట్టారన్నమాట. ఇది ఎక్కడో జరగలా, మన హైదరాబాద్లోనే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగిందన్నమాట ఈ ఘటన. విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి అనే ఒక ఇన్స్టాగ్రామరు ఒక మైనర్ యువతకి ఇలా వలేసి చేసిన అకృత్యాలన్నమాట. ఒరే అదవా, నువ్వు కష్టపడలేకపోతే నోరు మూసుకుని మీ అమ్మ నాన్న పెట్టింది తిను, లేదంటే మంచిగా చదువుకో, ఉద్యోగం సంపాదించుకో. నీకు తెలీదా ఇన్స్టాగ్రామ్ వల్ల రూపాయి రాదు, ఫేస్బుక్ల వల్ల రూపాయి రాదు అని చెప్పి. ఇక ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయని చెప్పి మీరు రీల్స్ చేసుకుంటే సరిపోయింది, కానీ బట్టలిపిన వీడియోలు పెట్టి లేదంటే మీ వలలో పడిన అమ్మాయిని నాశనం చేసుకుంటా ఎంతమంది జీవితాలరా నాశనం చేస్తారు. ఇప్పుడు అమ్మాయి మైనరు, నువ్వు ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటమే తప్పు. ఇప్పుడు ఏకంగా వాళ్ళ చెల్లిని తీసుకురమ్మని చెప్పి నగలు తీసుకురమ్మని చెప్తే ఇంట్లోకి విషయం వెళ్ళింది. నీ కింద ఫోక్సో చట్టం పడిద్ది. ఫన్ బకెట్ భార్గవ్ గాడి లాగా నీకు కూడా ఒక 20 ఏళ్ళు జైలు శిక్ష పడిద్ది. హ్యాపీగా వెళ్ళి జైల్లో కూర్చుంది కానీ యూజ్లెస్ ఫెలో.